ఆగస్టు 10వ తేదీ తర్వాత రోజా జైలుకెళ్లక తప్పదని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విచారణ నివేదిక సిద్ధమవుతోందని తిరుపతిలో చెప్పారు. గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ ని ఇష్టం వచ్చినట్లు తిట్టిన రోజా ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని రవినాయుడు దుయ్యబట్టారు. మాట్లాడేసి వాళ్ళ సొంత ఛానల్లో ఫుల్ మేకప్తో ఆమె ఆడుస్తూ ఉంది. ఎందుకు ఆడుస్తూ ఉందో నాకు అర్థం కాల. మళ్ళీ ఇంకో ఛానల్ పోయింది, అవేం బూతులు కాదే, తిట్టే తప్పేముందంటుంది. మరి తిట్టే తప్పేముందని అన్న నువ్వు మళ్ళీ తిట్టారని నువ్వే ఆడుస్తావు. అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు, వారెంట్ ఉంటే చాలు. ఆ వారెంట్ రెడీ అవుతోంది. ఆగస్టు 10 తర్వాత రోజా గారు లెక్కలు పెట్టుకోవాలి. అన్ని లెక్కలు పెట్టుకునేది ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర సమర్థవంతంగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఆధారాలు బయట వచ్చాయి. అవి కూడా నివేదిక సమర్పిస్తానే, అది 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, అది ఆగస్టు 10 తర్వాత ఏ రోజైనా కావచ్చు. టీటీడీ దర్శనాలు వదిలిపెట్టం, ఆడుదాం ఆంధ్రాది వదిలిపెట్టం, టూరిజంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఆమె నియోజకవర్గంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఏపీ ఐసీసీలో ఆమె కుంట్రోలు వెలగబెట్టింది, దాన్ని వదిలిపెట్టం.